మహి కోసం గట్టిగా ఓ హలో వైటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు హల్దీ హంగామా వ్లాగ్. సో లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, అన్నీ సెట్ చేసుకున్నాం కానీ చీకటి పడిపోయింది, ఎలా జరిగిందా ఏంటి అని. సో ఈ డెకరేషన్ అంతా బాగా అయింది, కానీ చీకట్లో ఎలా అవుతుందా ఏంటి అని అనుకున్నాం. కానీ ఈ 2 లైట్లు ఒక సేవియర్ లాగా అయిపోయినాయి అనమాట. యాక్చువల్లీ వేరే వాళ్ళకి చెప్పాం కానీ వాళ్ళైతే ఇన్ టైం లైట్స్ తీసుకురాలేదు. ఇంకా ఫోటోగ్రఫీ పెట్టుకున్నాము, సో వాళ్ళు వచ్చేసరికి ఈ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. దీని ద్వారాగా మొత్తం మీద ఆ డే అన్నది సక్సెస్గా అయితే అయ్యింది. నెక్కి ఇంతే. ఆ తర్వాత మిగతా అందరూ చేతికి పసుపు రాసుకుని ఏదో చూపిస్తాం, తర్వాత ఇంకా ఆడేస్తాం. అంటే ఒక్కొక్క ఎప్పుడు వేస్తారు వాటర్? ఈ పసుపు షార్ట్స్ అన్ని అయిపోయింది, అప్పుడు స్టార్ట్ అవుతుంది, అప్పుడు తడుపుకోవడం అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఈ లైటింగ్ బాగా సెట్ అయింది. ఇంకా మా మహాలక్ష్మి మొహం అయితే వెలిగిపోతూ ఉంది, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ చుట్టూరా ఉన్నారు. ఎంత మేమున్నా ఫ్రెండ్స్ ఉంటే ఆ ఫీలే వేరుగా ఉంటుంది కదా. అండ్ లక్కీని ఇక్కడ ప్యాంపర్ చేయడానికి చాలామంది అయితే ఉన్నారు. అంటే నేనే చూసుకోవచ్చు కదా అని అనొచ్చు, ఎప్పుడు నా దగ్గరే కదా ఉంటాడు. ఇంకా ఇలా వచ్చేసరికి అందరూ కూడా అలా మార్చి మార్చి చూసుకుంటున్నారు అనమాట. ఇంక నేను ఏంటంటే ఎవ్రీ మూమెంట్ కూడా క్యాప్చర్ అవ్వాలన్నట్టు నేను రికార్డ్ చేస్తూనే ఉన్నాను. ఇదిగోండి మా జెస్సీతో ఇక్కడ లక్కీ అయితే ఫుల్ టైం అయితే స్పెండ్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే అందరూ కలిపి డ్యాన్స్ చేయడానికి వీళ్ళైతే రెడీ అవుతూ ఉన్నారనమాట. డ్యాన్స్లు అయితే అద్దరు కొట్టేశారు. హాయ్ అండి, ఏంటి ఈ సామాన్లన్నీ ముందేసుకుని కూర్చున్నాను అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఫిల్లింగ్ చేద్దామని అయితే కూర్చున్నాను. సో లక్కీ కోసం కొన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను అనమాట. వీటి గురించి డీటెయిల్ గా వీడియో అయితే వస్తుంది, ఎక్కడ తీసుకున్నానో ఏంటి అన్నది. సో ఈ స్నాక్స్ అన్ని కూడా ఇందులో రీఫిల్ చేసేద్దామని అనుకుంటున్నాను. అండ్ అలాగే కిచెన్ లోకి ఉంటాయి కదా అన్నట్టు ఈ గ్లాస్ ఐటమ్స్ అన్ని అయితే తీసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసరికి మన అగారోలో అయితే తీసుకున్నాము. యాక్చువల్లీ ఇప్పటి వరకు మనం కిచెన్ అప్లియన్సెస్ మాత్రమే చూసాం, ఇప్పుడు వచ్చేసరికి మనకి హౌస్ హోల్డ్ పర్పస్ ఇలా గ్లాస్ వేర్ కూడా అయితే వస్తున్నాయి అనమాట. నాకు ఇవైతే పర్సనల్లీ బాగా నచ్చినాయి. యాక్చువల్లీ పిల్లలు ఉన్నప్పుడు కింద పడి గ్లాస్ ఐటమ్స్ పగిలిపోతాయేమో అని భయపడతాం కదా. సో అలాంటి కేసులో ఇవి వచ్చేసరికి ప్లాస్టిక్ గ్రిప్ తో అయితే వస్తుంది అనమాట. సో దీన్ని రిమూవ్ చేసేయచ్చు అండ్ యాజ్ వెల్ వేసుకోవచ్చు, 2 విధాలుగా. అంటే క్లీనింగ్ చేస్తున్నప్పుడు మనం తీసేసుకోవడానికి కూడా అయితే వచ్చేస్తుంది అనమాట. సిలికాన్ తో అయితే వస్తుంది మెటీరియల్. అండ్ గ్లాస్ వచ్చేసరికి మీకు సూపర్ హై క్వాలిటీ అయితే వస్తుంది అనమాట. సో దానివల్ల ఇవి చాలా స్టడీగా ఉంటాయి. సో క్యాప్స్ కూడా మీరు చూసుకున్నట్టయితే మీకు ఎయిర్ టైట్ అయితే వస్తాయి అనమాట. స్టోరేజ్ వైజ్ ఇవి అయితే చాలా బాగుంటాయి. సో 3 డిఫరెంట్ సైజెస్ చూస్తున్నారు కదా, ఇలాగా 3 డిఫరెంట్ సైజెస్ లో అయితే వస్తాయి అనమాట. ఆల్మోస్ట్ కాంబోలో నేను తీసుకున్నవి అయితే ఇలా అయితే తీసుకున్నాను. ఒకసారి గ్లాస్ యొక్క థిక్నెస్ చూడండి, మీకు థిక్నెస్ అయితే చాలా అయితే ఉంటుంది అనమాట. సో దాని వల్లే మనకి అదర్ బ్రాండ్స్ కి దీనికి మంచి డిఫరెన్స్ అయితే మనకి కనిపిస్తుంది. సో ఇందులోకి బిస్కెట్స్ అవి అయితే రీఫిల్ చేసేసి స్టోర్ చేద్దాము అన్నట్టు ప్లాన్ చేసుకున్నాను. అండ్ యాజ్ వెల్ లెఫ్ట్ ఓవర్ ఫుడ్ కానీ లేదు అంటే వెజీస్ కానీ ఫ్రెష్ గా ఉండాలి అంటే ఇలాంటి వాటిల్లో స్టోర్ చేస్తే బాగుంటుంది. సాల్ట్, చిల్లీ పౌడర్, టర్మరిక్ ఈ 3 వేద్దాం అన్నట్టు ఇలా తీసుకున్నాను. కింద స్టాండ్ అండ్ ఇవన్నీ వచ్చేసరికి రిమూవబుల్ అనమాట. అండ్ ఈ కార్క్ కూడా ఏంటంటే వుడెన్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ బాక్సెస్ వచ్చేసరికి ఇవి స్క్వేర్ లో అయితే వస్తున్నాయి. సో ఇవి కూడా మీకు ఎయిర్ టైట్ లో అయితే ఉంటాయి అనమాట. చూస్తున్నారా, గ్లాస్ థిక్నెస్ అన్నది మీకు ఎక్కువ ఉంటుంది అనమాట. ఫ్రీజర్ సేఫ్ అండ్ మైక్రోవేవ్ సేఫ్. సో ఎవరైనా ఫ్రీజర్ లో పెడితే పగిలిపోతే, యాక్చువల్లీ గ్లాస్ క్వాలిటీ బాగోపోతే పగిలిపోతూ ఉంటాయండి. సో ఇవి వచ్చేసరికి ఫ్రీజర్ సేఫ్ యాజ్ వెల్ మైక్రోవేవ్ సేఫ్ కూడా, కాబట్టి మీరు 2 విధాలుగా అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఈ ట్రే వచ్చేసరికి మనకి బేకింగ్ కి బాగా యూజ్ అవుతుంది. రైట్ నో నేను బేక్ చేసి చూపించలేకపోతున్నాను, కానీ ఫర్దర్ బ్లాగ్ లో ఖచ్చితంగా ఇందులో మీకు కేక్ అయితే నేను బేక్ చేసి చూపిస్తాను. సో ఈచ్ వన్ వచ్చేసరికి సపరేట్ గా పర్చేస్ చేయడం కాదు, ఇవి వచ్చేసరికి కాంబో అనమాట. మనకి సెట్ ఆఫ్ 3 కింద అయితే వస్తాయి. సో స్టోర్ చేసుకుంటున్నప్పుడు ఒక దాంట్లో ఒకటి వేసేసుకోవడానికి కూడా కరెక్ట్ గా సూట్ అయ్యే సైజ్ లో అయితే వస్తుంది అనమాట. సో బిగ్ వన్ ఇలా అనమాట. యూజ్ చేయట్లేదు అంటే మీకు స్పేస్ కూడా సేవింగ్ గా ఉంటుంది. సో ఇలా సెట్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసరికి క్యాసిరోల్స్.
సో చాలా ఫ్యాన్సీగా మనం కుక్ చేసిన కర్రీస్ కానీ లేదంటే ఏదైనా ఫుడ్ ఐటమ్ కానీ ఇందులో పెట్టుకుని డైనింగ్ టేబుల్ పైన పెడితే ఆ లుక్కే వేరన్నట్టు ఉంటుంది. అండ్ ప్రైస్ వైజ్ మచ్ అఫోర్డబుల్ అన్నమాట. అగారోలో ఇదనే కాదండి, మీరు అప్లియన్సెస్ చూసుకున్నప్పటికీ మీకు ప్రైస్ ప్రకారం చాలా అఫోర్డబుల్ గా ఉంటాయి. వీటి యొక్క అన్నిటి లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే ఇచ్చున్నాను. సో డూ చెక్ ఇట్ అవుట్. ఇంకా ఫ్యామిలీ అంతా కూడా ఒక ఫ్రేమ్లోకి అయితే వచ్చేసాము. ఇటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళు ఇలాంటి ఈవెంట్స్లోనే కదా బాగా కలుసుకునేది. ఇంకా కొన్ని పిక్చర్స్ అయితే దిగాము. యాక్చువల్లీ నేను కూడా శారీ వేసుకుంటే చాలా బాగుండేది. కాకపోతే ఏంటంటే నాకు శారీ కనిపిస్తే బ్లౌజ్ కనిపించక, బ్లౌజ్ కనిపిస్తే శారీ కనిపించక ఇంకా కొన్ని ఇష్యూస్ వల్ల ఇంకా ఆ గౌన్ అయితే వేసుకున్నాను. అది కూడా ఏంటంటే కస్టమైజ్డ్ గౌన్ అనమాట. మెటర్నిటీ షూట్కి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఒక పేజ్లో అయితే డిజైన్ చేయించాను, కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో డీటెయిల్స్ ఉంటాయి. ఇంతకీ మీరు వీడియోని లైక్ చేసి చూస్తున్నారా లేదంటే లైక్ చేయకుండా చూస్తున్నారా? ఇఫ్ ఇన్ కేస్ లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసి ఎంకరేజ్ అయితే చేయండి. వీళ్ళ డ్యాన్సులతో మీకు కూడా ఫుల్ ఎనర్జీ వచ్చేసి ఉంటుంది కదా. యాక్చువల్లీ మాకు కూడా ఫుల్ జోష్ వచ్చింది. కొంచెం డల్గా ఉన్న ఈవెంట్కి వాళ్ళు రావడం ఒక అప్లిఫ్ట్ అనమాట. మా మహికే కాదు మాకు కూడా. అండ్ దాని తర్వాత ఇంకా ఫ్యామిలీ టైం స్టార్ట్ అయింది. యాక్చువల్లీ వాళ్ళు చాలా టైం తీసుకున్నారు, లైక్ 8:30 వరకు అనుకుంటా వాళ్ళ డ్యాన్స్లే ఉన్నాయి. అండ్ మీకు కూడా ఫీల్ పోకూడదనేసి నేను ఆడియో కూడా అలాగే పెట్టేశాను, కాపీరైట్ వస్తే రాని అన్నట్టు ఇంకా లైట్ తీసుకున్నాను అనమాట. అండ్ ఆ తర్వాత ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ టేక్ ఓవర్ అయితే చేసాము. ఈ లోగా ఏంటంటే లక్కీ ఒక్కొక్కసారి బాగానే ఉండేడు, ఒక్కొక్కసారి ఏంటంటే ఈ జనాన్ని అంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎక్కువ మందిని చూస్తున్నాడు కదా గ్యాదరింగ్ని, దానివల్ల కొంచెం క్రాంకీ అవుతూ ఉండేవాడు అనమాట. బట్ సమ్హౌ మేనేజబుల్. ఇంకా అలా నడుస్తూ ఉందన్నమాట. అండ్ ఇంకొక థింగ్ కూడా చెప్పాలి. యాక్చువల్లీ కామెంట్ సెక్షన్లో ఇంత చిన్న పాపకి పెళ్లి చేసేస్తున్నారు అది ఇది అని చెప్పేసి కామెంట్స్ పెడుతున్నారు. యాక్చువల్లీ హాఫ్ శారీ ఫంక్షన్ అండి ఇది. మీకు ఎందుకు క్లారిటీ రాలేదో నాకు తెలియలేదు. మీరు రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ వ్లాగ్స్ చూస్తే మీకు అది అర్థమవుతుంది క్లియర్గా. అండ్ ఇప్పుడు హాఫ్ శారీ ఫంక్షన్స్లో కూడా హల్దీ అన్నది సరదాగా చేసుకుంటున్నారు. అండ్ మా ఫ్యామిలీలో వచ్చేసరికి ఇది ఫస్ట్ టైం ఇలా చేయడం కూడా. సో అందుకని మేము కూడా చాలా యాక్టివ్గా టేక్ పార్ట్ చేసాం. మళ్ళీ ఇలాంటివి రావు కదా, సో అందంగా జరుపుకుంటుంది ఎందుకు మిస్ చేయాలి అన్నట్టు మేము ఇలా చేసుకున్నాం అనమాట. అండ్ ఆ తర్వాత ఇదిగోండి లక్కీని అయితే పడుకోబెడుతున్నాను. బయట ఈ డ్యాన్సులు ఇవి జరుగుతూనే ఉన్నాయి. ఇంకా నేను మధ్యలో అయితే కాసేపు బ్రేక్ తీసుకున్నాను అనమాట. అండ్ ఈ ఫోటోషూట్ సెక్షన్ ఇవన్నీ అయినాయి. యాక్చువల్లీ వీఆర్ వెయిటింగ్ ఎప్పుడైతే ఈ పసుపు రాసుకోవడం ఇవన్నీ అయిపోతే ఫుల్గా వాటర్తో ఆడేసి ఏదేదో చేసేద్దామని ప్లాన్ల మీద అయితే ఉన్నామన్నమాట. బట్ ఫైనల్లీ ఏమైందో మీకు కూడా తెలుస్తుంది, ఆగండి. ఇంకా 1 by 1 బ్లెస్సింగ్స్ ఇచ్చి అండ్ బ్లెస్సింగ్స్ తర్వాత ఇంకా నలుగు ఏదైతే పిన్ ఉంటుందో సో అది అప్లై చేయడం అయితే స్టార్ట్ చేసామన్నమాట. అండ్ వీడియోస్ ఎందుకు లేట్ అవుతున్నాయి అన్నది నా వాయిస్లో మీకు అర్థమవుతుంది కదా. యాక్చువల్లీ కొంచెం సెట్ అవుతుంది, మళ్ళీ కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇదిగోండి ఇంకా చేతులకి మొత్తం పసుపు రాసేసుకుని యాక్చువల్లీ ఒక షార్ట్ ఉంటుంది చూడండి, చాలామంది హల్దీలో పెట్టేదే, మొత్తం హ్యాండ్స్తో సరౌండ్ చేసి మధ్యలో పెళ్లి కూతుర్ని పెడితే
అబ్బా భలే ఉంటుంది కదా. సో అలాంటి షార్ట్స్ కొన్ని అయితే ప్లాన్ చేశారు. సో దాని ప్రకారంగా యాక్చువల్లీ ఎవరైతే ఆ వీడియోగ్రాఫర్ ఉన్నారో నాకు నిజంగా పేరు తెలియదు, కానీ ఎంత ఓపిక్గా తీశారు నిజంగా. మేము కూడా అంతలా కవర్ చేయలేమేమో అని అనిపించింది. అలా ఉండండి. ఇంకా ఇంకా డబ్బు. ఓకే రెడీ 1 2 3. వద్దు ఇంకా ఓకే ఓకే రెడీ అని యాక్షన్ వేసాను. వేసాను వేసాను ఓకే రెడీ మేడం. అలా ఉంది. ఇంకా అందరూ అక్షింతలు వేసి బ్లెస్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా నలుగు పెట్టడం అయితే స్టార్ట్ చేసాం. ఫస్ట్ పెద్దవాళ్ళందరూ కూడా పెట్టిన తర్వాత చివర్లో బాగా ఇంకా ఆడేద్దామని అయితే బాగా ఫిక్స్ అయ్యి ఉన్నాం. కాకపోతే ఏంటంటే లేట్ అయ్యేసరికి బాగా నీరసాలు కూడా అట్ ద సేమ్ టైం అయితే వచ్చేసినాయి అనమాట అందరికీ. ఏం ఫీల్ అవ్వాల్సిన పర్లేదు. Close the door. Lucky. 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 ఒకే కలర్ ఇల్లు అందరూ వస్తారండి. కాదు మీరు ఎవరు 2 3. ఎవరి మీద వేసారు అన్ని కింద పడ్డాయి. ఇంక లాస్ట్కి వచ్చేసరికి మాకేనా నీరసాలు వచ్చేసినాయేమో కానీ వీడియో తీసే అతనికి అయితే అసలు కొంచెం కూడా బోర్ లేదు. ఎందుకంటే ఒక్కొక్క షాట్ 4 times 5 times అలా తీయించేవారు అనమాట. ఇంకా ఈ ఫ్లవర్స్ వేసేది అయితే ఇంకా ఎన్ని టైమ్స్ వేసామో మాకే తెలియదు. ఒకసారి రోజ్ పెటల్స్ వేసాము, ఒకసారి బంతి పువ్వులు వేసాము, ఒకసారి ఎల్లో, ఒకసారి ఆరెంజ్, ఇంకా అలా వేస్తూనే ఉన్నాము. ఇంకా షార్ట్స్ తీస్తూనే ఉన్నారు. ఇంకా ఈ ఫ్లవర్ షార్ట్స్ అన్నీ అయిపోయిన తర్వాత దెన్ ఇంకా వాటర్తో అయితే ఆడడానికి రెడీ అవుదామని అనుకున్నాం. కానీ యాక్చువల్లీ ఇంకా నైట్ టైం ఇప్పటికీ ఏంటంటే కొంచెం కూల్గానే ఉంటుంది కదా, అందులో కోల్డ్ వాటర్ ఫస్ట్ అయితే ఇంకా వేసిన తర్వాత తనకి ఫుల్గా మా మహికి చలి అయితే వేసేసింది. అండ్ ఇంకా చాలాసార్లు ఆ వాటర్ వేయడం, ఆ వాటర్లో తనకి తడిచి ఇంక మళ్ళీ హెడేక్ వచ్చేస్తుంది. ఎందుకంటే మళ్ళీ రేపే ఫంక్షన్ ఉంది. ఇంకా మళ్ళీ ఎందుకు ఇంత లేట్ నైట్ ఇలా తడపడం, మళ్ళీ తన ఫీవరిష్ అది ఏంటంటే ఇంకా కష్టమైపోతుంది అన్నట్టు ఇంకా మేమైతే అక్కడ డ్రాప్ అయ్యామన్నమాట. లేదంటే హల్దీ మాకు ప్లానింగ్ ఒక్క రకంగా అనుకున్నాము, బట్ ఈ విధంగా అయింది. బట్ ఓవరాల్గా మేము రిజల్ట్ అయితే చాలా సాటిస్ఫై అయ్యామన్నమాట. సో ఫస్ట్ టైం మా ఇంట్లో ఇలా హల్దీ జరగడం అండ్ మేమైతే రియల్లీ చాలా హ్యాపీ. అండ్ ఈ వ్లాగ్ మీకు ఎలా నచ్చింది అన్నది నాతో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వ్లాగ్తో అయితే కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ క్యాచ్ యూ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. బాయ్.